అందరికీ నమస్కారం అండి. డిజేబుల్ పెన్షన్ కి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వారికి కొత్త సదరం సర్టిఫికేట్లు వచ్చాయని ముందు వీడియోలో అయితే తెలపడం జరిగింది. ముందు సదరం సర్టిఫికేట్ కంటే కొంతమందికి ఎక్కువ పర్సెంటేజ్, అలాగే ముందు సదరం సర్టిఫికేట్ కంటే ఇప్పుడు ఈ సదరం సర్టిఫికేట్ లో కొంతమందికి తక్కువ పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ముందు 6,000 పెన్షన్ వస్తున్న వారికి ఒకవేళ ఇప్పుడు ఈ సర్టిఫికేట్ లో 85 నుంచి 100% లోపు గనుక మీకు పర్సెంటేజ్ గనుక ఇచ్చినట్లయితే మీరు 15,000 పెన్షన్ కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉన్నట్లు. డిజేబుల్ పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా అంగవైకల్యం అనేది 40% కంటే ఎక్కువ ఉన్నట్లయితేనే మీరు 6,000 పెన్షన్ కి అర్హత సాధిస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇచ్చిన ఈ సదరం సర్టిఫికేట్ లో 40% కంటే తక్కువగా పర్సెంటేజ్ ఉన్నట్లయితే మీరు 6,000 పెన్షన్ కి అర్హత కాదని అర్థం. ఎవరికైతే 40% కన్నా తక్కువగా పర్సెంటేజ్ ఉంటారో అలాంటి వాళ్ళకి వెల్ఫేర్ లాగిన్ లో వాళ్ళకి నోటీస్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మీకు 40% కంటే తక్కువగా అంగవైకల్యం ఉన్నందున మీ పెన్షన్ అనేది నిలిపివేయబడుతుంది అనేసి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా తాత్కాలికంగా అంగవైకల్యం అనేసి కూడా ఉంటుంది, అంటే టెంపరీ డిజేబిలిటీ అని ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా నోటీస్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సచివాలయం వాళ్ళే మీకు కాల్ చేసి ఈ విధంగా మీకు నోటీస్ వచ్చింది అనేసి వాళ్ళే కాల్ చేసి చెప్తారు. లేకున్నట్లయితే మీరు ఒకసారి సచివాలయంలో కనుక్కుంటే మంచిది. మీ పెన్షన్ ఉందా లేదా, డిజేబిలిటీ ఎంత ఇచ్చారు, అంటే పర్సెంటేజ్ ఎంత ఇచ్చారు ఏంటి అని తెలియాలంటే ఒకసారి సచివాలయంలో వెల్ఫేర్ గానీ కలిసినట్లయితే మీకు క్లారిటీ అనేది వస్తుంది. గురువారమే ఈ సర్టిఫికేట్స్ అంటే సదరం సర్టిఫికేట్లు అనేవి డిఏ గారి లాగిన్ లో రావడం జరిగింది. వాళ్ళు మీకు గనుక గురువారం ఇవ్వనట్లయితే ఈ రోజు సోమవారం నుంచి మీకు డిజేబిలిటీ సర్టిఫికేట్ అంటే సదరం సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు సర్టిఫికేట్ లో 40% కన్నా తక్కువ ఉంటే వాళ్ళే నోటీస్ ఇస్తారు. అండ్ ఇంకో అప్డేట్ అవడం జరిగింది ఈ రోజు ఏంటి అంటే, ఒకవేళ టెంపరీ డిజబిలిటీ ఉండి 40% కంటే తక్కువ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు ఒకవేళ 60 సంవత్సరాలు వాళ్ళకి వయసు పూర్తయినట్లయితే అలాంటి వాళ్ళకి 4,000 పెన్షన్ కి అర్హత ఉన్నట్లు. కాబట్టి 6,000 నుంచి 4,000 పెన్షన్ కి వాళ్ళకి మార్చాల్సిందిగా కూడా నోటీస్ లో రావడం జరిగింది. ఒకవేళ 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి పెన్షన్ అనేది ఉండదు. చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే, ఒకవేళ ఈ 6,000 పెన్షన్ వస్తూ ఉండి 40% కంటే తక్కువ పర్సెంటేజ్ ఇచ్చినా, లేదు టెంపరీ డిజేబిలిటీ అని ఇచ్చినట్లయితే సర్టిఫికేట్ లో, అలాంటి వాళ్ళకి వయసు 60 సంవత్సరాలు పూర్తయింది అనుకోండి, అలాంటి వాళ్ళు ఇంట్లో ఆల్రెడీ ఒక విడో పెన్షన్ లేదు ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మళ్ళీ 4,000 ఇస్తారంటే ఒకే రేషన్ కార్డు లో 4,000 పెన్షన్స్ ఇస్తారా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఒకవేళ ఆల్రెడీ మీకు 4,000 పెన్షన్ మీ ఇంట్లో వస్తున్నట్లయితే అలాంటి వాళ్ళకి మళ్ళీ పెన్షన్ అనేది ఇవ్వరండి. దీని అర్థం ఏంటి అంటే, ఒకే రేషన్ కార్డు మీద సేమ్ 2 పెన్షన్స్ అనేవి ఇవ్వరు. కొంతమందికి ఉండే డౌట్ ఏంటి అంటే, మేము కొత్తగా సదరం సర్టిఫికేట్ అనేది చేసుకున్నాము కానీ ఇప్పటి వరకు కొత్త పెన్షన్ కి అప్లై చేసుకోలేదు. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. అంటే మేము కూడా వెరిఫికేషన్ కి ఏమైనా వెళ్ళాలా, మా సదరం సర్టిఫికేట్లు కూడా తీసేస్తారా, మాకు కూడా 45% అట్లా ఉంది, మాకు పెన్షన్ వస్తుందా రాదా అనేసి చాలా మంది డౌట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే ఇంకా మీరు కొత్త పెన్షన్స్ అనేది అప్లై చేసుకోలేదు కాబట్టి సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ వెరిఫికేషన్ అనేది ఎప్పుడైనా స్టార్ట్ అయితే అంతవరకు మీకు ఇబ్బంది అనేది ఉండదు. ఇంకా చాలా మంది ఏంటి అంటే, ఎక్కువ డిజేబిలిటీ ఉన్నా సరే మాకు తక్కువ డిజేబిలిటీ ఇచ్చారు, అంటే అంగవైకల్యం ఎక్కువ ఉన్నా సరే పర్సెంటేజ్ అనేది సదరం సర్టిఫికేట్ లో తక్కువ ఉంది అని అనుకున్నట్లయితే మీరు అపీల్ చేసుకోవచ్చండి. మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ అనేది వెళ్ళొచ్చు. కొంతమంది ఇంకా వెరిఫికేషన్ కి హాస్పిటల్ కి చెకప్ కి వెళ్లకుండా అలాగే ఉండిపోయింటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్ వెరిఫికేషన్ కి వెళ్తేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది, లేకపోతే లేదు. సో వెరిఫికేషన్ వెళ్ళిన వారు ఒకసారి సచివాలయం వెల్ఫేర్ గాని కలిసి నోటీస్ తీసుకొని చెప్పిన టైం కి డేట్ కి హాస్పిటల్ కి వెళ్ళినట్లయితే మీకు కూడా చెకప్ అనేది జరిగి పర్సెంటేజ్ అనేది పెరిగిందా తగ్గిందా తెలుస్తుంది, అండ్ పెన్షన్ కూడా వస్తుందా లేదని తెలుస్తుంది. ఇది ఇవాళ వీడియో.